ఆల్రెడీ మేము ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాము, ఏం చేయమంటారు? అన్‌అవాయిడబుల్ సిట్యుయేషను అంటే అన్‌అవాయిడబుల్ అంటే మెయిన్ ఒకటి ఫ్యామిలీ ఎమర్జెన్సీ అన్నా అయ్యుండాలి. అంటే మదర్, ఫాదర్‌కి బాగాలేకపోవటము, హాస్పిటలైజ్డ్ అవ్వటము, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉండాలి. లేదు మ్యారేజ్ అన్నా అయ్యుండాలి. ఇప్పుడు మరి మ్యారేజ్ ముహూర్తాలు ప్రస్తుతానికి ఈ టైంలో ఏమి ఉండవు కాబట్టి కొంతవరకు మళ్ళా మార్చి, ఏప్రిల్‌కి ముహూర్తాలు స్టార్ట్ అయ్యే వరకైతే సేఫ్. లేదు ఇంకెవరన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళంటే దానికి ముహూర్తాలతో సంబంధం లేదు కాబట్టి ఎళ్ళొచ్చనమాట. బట్ అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్ విచ్ ఈస్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే దానికి ఎవ్వరు గూడా సలహా ఇవ్వలేరండి. ఎందుకంటే పేరెంట్స్‌కి ఎవరికైనా బాలేదనుకోండి, వాళ్ళు ఇంపార్టెంట్ మెయిన్. మనము వీసా, లైఫు, డబ్బులు, ఆస్తులు ఇవన్నీ పక్కన పెట్టండి. వరల్డ్‌లో తిరిగి తీసుకురాలేనిది ఏదన్నా ఉందని అంటే అది తల్లిదండ్రులు. సో, వాళ్ళకి గనక బాగలేదు అంటే ప్రపంచంలో భూమి బద్దలైపోయి ఏం జరిగినా సరే మీరు ఎళ్లి చూడడం అనేది ధర్మం. ఇంకది మీ మీద ఆధారపడి ఉంటది. క్రిస్మస్ పండగ లగ్జరీ ఇండియాకెళ్ళి ఎంజాయ్ చేసేంత రిస్క్ మీరు తీసుకోకండి. అంటే వీసా స్టాంపింగ్ ఉన్న వాళ్ళొక్కళ్ళే కాదు ఇక్కడ. వీసా స్టాంపింగ్ అవసరం లేకపోయినా హాలిడేకెళ్ళొద్దాం అనుకునే వాళ్ళు గనక మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి హెచ్-1లో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి.